రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు, బిల్లులపై గవర్నర్ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు అంటూ చూస్తాను. భారతీయ వ్యవస్థలో ఈరోజు నాకు తెలిసి ఇక ఈ ఏవైతే న్యాయ వ్యవస్థ కానీ, బ్యూరోక్రసీ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, ఈ మూడు వ్యవస్థలు కూడా ఈరోజు కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినాయి. కంప్లీట్గా ఈ వ్యవస్థలన్నీ కూడా కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి తప్ప ఈరోజు ప్రజల కోసం పనిచేయడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని వ్యవస్థలు కూడా భారత రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా కొలాప్స్ అయిపోయినాయి. అన్ని వ్యవస్థలు కూడా ఈరోజు ప్రజలకు ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్న విషయం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అన్నీ కూడా అవినీతి కూపంలో నెట్టుకుపోయే విషయం గమనించాలి. నాకైతే ఈ వ్యవస్థల పైన నమ్మకం లేదు, 100% నమ్మకం లేదు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని బిల్లులను పాస్ చేసి గవర్నర్ పంపిస్తూ ఉంటాయి, రాష్ట్రపతి పంపిస్తూ ఉంటాయి. ఈరోజు రాజ్యాంగానికి అధినేతలుగా ఉన్నటువంటి గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఆ బిల్లులకు సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉంటే వెనక్కి పంపించాలి, అభ్యంతరాలు లేకపోతే అమలు చేయాలి. కానీ ఈరోజు గవర్నర్ వ్యవస్థ కానీ, రాష్ట్రపతి వ్యవస్థ కానీ సంవత్సరాల తరబడి ఆ బిల్లులను పెండింగ్లో పెడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించినటువంటి హక్కులను కాలరాస్తున్నాయి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన కోర్టులు కూడా జోక్యం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది అంటే ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి మన వ్యవస్థలో ఆలోచించుకోవాలి. ఈరోజు న్యాయ వ్యవస్థ ఏమైనా సొక్కంపూస, అది కూడా అంతే. న్యాయ వ్యవస్థ అంతే, గవర్నర్ వ్యవస్థ అంతే, రాష్ట్రపతి వ్యవస్థ అంతే, బ్యూరోక్రసీ వ్యవస్థ అంతే, రాజకీయ వ్యవస్థ అంతే. అన్ని రకాల వ్యవస్థలు కూడా ఒకే రకమైనటువంటి విధానంతో అవినీతి కూపంలో కూరుకుపోయి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కేవలం కొంతమంది కార్పొరేట్ శక్తులకు, కొన్ని వర్గాలకు మాత్రమే ఈరోజు అనుకూలంగా పనిచేస్తూ ఉన్న ఈ వ్యవస్థలన్నీ కూడా ఇది అందరూ కూడా గమనించాలి. సో గవర్నర్లు, రాష్ట్రపతి తమ విధుల నిర్వహణలో కోర్టులకు జవాబుదారీ కాదు అని చెబుతున్నటువంటి ఆర్టికల్ 361 కోర్టులకు శిరోధార్యం. కానీ గవర్నర్లు ఆర్టికల్ 200 కింద నిర్ణయం తీసుకోవడంలో సుదీర్ఘంగా ఏ చర్య లేకుండా ఉంటే కోర్టులకు ఉన్నటువంటి పరిమిత న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించుకోకుండా ఈ 361 ఆర్టికల్ అడ్డుకోలేదు. విధుల నిర్వహణలో గవర్నర్కు వ్యక్తిగతంగా రక్షణ ఉంటుంది, కానీ ఆయన కార్యాలయం కోర్టు విచారణ పరిధిలో ఉంది అంటూ చూస్తూ ఉన్నాం. అంటే గవర్నర్ వ్యవస్థ ఒకటి వాళ్ళ రాజ్యాంగ పరిధిలో ఉండొచ్చుగాక, కానీ ఆ కింద స్థాయి అధికారులు మాత్రం ఖచ్చితంగా న్యాయ విచారణ, కోర్టు విచారణ పరిధిలోనే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి కూడా పరోక్షంగా ఇటు గవర్నర్ వ్యవస్థకు, రాష్ట్రపతి వ్యవస్థకు న్యాయ వ్యవస్థ సవాల్ విసిరింది, వార్నింగ్ ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో నాకైతే పెద్దగా నమ్మకం లేదు ఈ వ్యవస్థల మీద. కోర్టులు ఏమన్నా సొక్కం పోసాయా? డబ్బులు ఇచ్చే కదా, కొన్ని సందర్భాల్లో డబ్బులు తీసుకోవాలి కదా, న్యాయం చెబుతా ఉన్నాయి. వీళ్ళు నీతులు చెప్తా ఉన్నారు వీళ్ళేమో వీళ్ళకు నీతులు చెప్తా ఉన్నారు. మా మధ్యలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వాడుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా. రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను వీళ్ళకు అనుకూలంగా మార్చుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంత్రి మండలి సలహా పాటించడం తప్పనిసరి కాదు. గవర్నర్లు నిరవధికంగా బిల్లులు తొక్కిపెట్టడం కుదరదు. అయితే అసెంబ్లీకి పంపాలి, లేదంటే ఢిల్లీకి పంపాలి. గడువు మీరితే బిల్లు పాస్ అయినట్లే అనడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. కారణం లేకుండా పెండింగ్లో పెడితే కోర్టులు కలగజేసుకోవచ్చు. రాష్ట్రపతి గవర్నర్ల అధికారులపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేవనెత్తినటువంటి 14 ప్రశ్నలకు సమాధానాలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక వీళ్ళందరూ ఏంటంటే ఒక డ్రామా అన్నట్టు, ఇదంతా ఒక డ్రామా పరిధిలో నడుస్తూ ఉంటుంది తప్ప వేరే ఇది నాకైతే వీటిపైన ఏం లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి చిన్న లోటుపాట్లు వ్యక్తియో వాటిని ఆధారంగా చేసుకుని ఇటు గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి వ్యవస్థ, సుప్రీంకోర్టు న్యాయస్థానాల మీద అడ్జస్ట్ మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తా ఉంటుంది. న్యాయస్థానాలు కూడా అదే విధంగా మీరు కూడా ఈ పరిమిత అధికారాలు ఉంటాయి, దాన్ని యూజ్ చేస్తామని చెప్పేసి కూడా న్యాయస్థానాలు చెప్తా ఉన్నాయి. సో ఈ విధంగా దోబూచులాడుతున్నట్టు అర్థమైపోతూ ఉంటుంది. రాష్ట్రపతి గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే గవర్నర్ ఎటువంటి కారణం చెప్పకుండా నిరవధికంగా ఆలస్యం చేయడం తగదని
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, ఏఎస్ చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్నటువంటి ధర్మాసనం అభిప్రాయపడింది. అటువంటి సమయంలో సహేతుకమైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ను న్యాయస్థానం ఆదేశించవచ్చని చెప్పింది. రాష్ట్రాల శాసనసభలో ఆమోదించి పంపించినటువంటి బిల్లుకు గవర్నర్ సమ్మతి తెలిపేటువంటి అంశానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 143 నిబంధన కింద 14 ప్రశ్నలతో న్యాయ సలహా ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోరిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సమాధానం ఇచ్చింది. 111 పేజీలతో 11 ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడుకు చెందినటువంటి 10 బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నప్పటికీ అవి ఆమోదం పొందినట్లు పరిగణిస్తున్నామని ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తీర్పును కేంద్ర ప్రభుత్వం సవాలు చేయకుండా మీకు ఆ అధికారాలు ఉన్నాయా చెప్పండి అంటూ సుప్రీంకోర్టు రాష్ట్రపతి ద్వారా న్యాయ సలహా కోరింది. దీనికి సమాధానంగా సుప్రీంకోర్టు రాష్ట్రపతి గవర్నర్లు తీసుకునేటువంటి చర్యలు న్యాయస్థానాల పరిశీలనకు అతీతం కాదని చెబుతూనే రాజ్యాంగ అధినేతలకు బిల్లు ఆమోదం కోసం గడువు విధించడం సరైంది కాదని స్పష్టం చేసిందంటూ చూస్తా ఉన్నాం. సో ఇట్లా ఉంటది సుప్రీంకోర్టు వర్సెస్ రాష్ట్రపతి. తారాస్థాయికి చేరుతున్నటువంటి పంచాయతీ. అంటే ఒక వీళ్ళిద్దరి మధ్యల ఆధిపత్యం వల్ల ఈరోజు రాజ్యాంగాన్ని అవమానించే విధంగా కనబడతా ఉంది ఇది ఇరు వర్గాల యొక్క వాటి వల్ల. సో వాస్తవంగా సుప్రీంకోర్టు చెప్పింది కరెక్టే కదా. మీరు నెలలుగా బిల్లులను మీ దగ్గర పెట్టుకొని ఆమోదం చేయకుండా ఈరోజు వ్యవహరించడం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదా. రాజ్యాంగ అధిపతులుగా ఉన్నటువంటి గవర్నర్ కానీ రాజ్యాంగాధిపతులుగా ఉన్నటువంటి రాష్ట్రపతి కానీ ఈరోజు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్టే కదా, రాజ్యాంగాన్ని కుంగలో తొక్కుతున్నట్టే కదా. అదే కదా సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరూ ఏంటంటే కేంద్ర రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో గవర్నర్కు రాజ్యాంగ పరంగా 3 ఆప్షన్లు ఉంటాయని ఎవరు సుప్రీంకోర్టు తెలుపుతా ఉంది. అవి ఏంటంటే ఒక బిల్లు గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు అన్ని పరిశీలించి సమ్మతి తెలియజేయడం, ఏదైనా సహేతుక కారణం చెప్పి బిల్లును రిజర్వ్లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం, బిల్లును తిరస్కరించి అసెంబ్లీకి పంపడం. సో న్యాయపరమైన చిక్కులు ఉంటే 100% ఈ 3 చేయాలి. కానీ ఈ 3 చేస్తున్నామని చెప్పేసి బిల్లులను పెండింగ్లో పెడుతూ ఈరోజు రాజ్యాంగాధిపతులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని కొంగులో తొక్కుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ 3 ఆప్షన్లు ఎంచుకోవడంలో రాజ్యాంగంలోని 200 నిబంధనల కింద గవర్నర్ విచక్షణాధికారం ఉపయోగిస్తారని, అటువంటి సమయంలో న్యాయస్థానాలు గడువు విధించడం సరికాదని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. బిల్లులకు ఆమోదం తెలిపేటప్పుడు కానీ ఆమోదాన్ని నిలిపేసే సమయంలో కానీ గవర్నర్ తన సొంత విచక్షణ ప్రకారం వ్యవహరించవచ్చు. అలాంటి సమయంలో మంత్రిమండలి సలహా ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే సుదీర్ఘకాలం వివరించలేని కారణాల వల్ల ఒక బిల్లుపై నిర్ణయం తీసుకోకపోతే సహేతుకమైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు గవర్నర్కు పరిమితమైన ఆదేశాలు జారీ చేయవచ్చు. 100% జారీ చేయవచ్చు. దానిలో తప్పేమున్నది? మీరు మీ దగ్గర నెలలుగా బిల్లులు పెట్టుకొని ఆమోదించకపోతే ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది, గ్రహించాలి. సో 361 అధికరణ కింద వారికి రక్షణ కవచం ఉన్నప్పటికీ సుదీర్ఘమైనటువంటి ఆలస్యం జరిగినప్పుడు హేతుబద్ధమైనటువంటి సమయంలో బిల్లును ఆమోదించేందుకు తిరిగి పంపేందుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయవచ్చు. తన పరిశీలన వచ్చిన ప్రతి బిల్లుపై రాష్ట్రపతి రాజ్యాంగంలోని 143 అధికరణ కింద సుప్రీంకోర్టు సలహా కోరనవసరం లేదు. అయితే ఒక బిల్లుకు ఆమోదం సుదీర్ఘకాలం తెలపకపోతే దాన్ని ఆమోదించడం భావించాల్సిందేనని వైఖరిని రాజ్యాంగం అనుమతించదు. అలాంటి పెండింగ్ బిల్లును ఆమోదించినట్టే భావించాలని ఆర్టికల్ 142ను అనుసరించి న్యాయస్థానం చెప్పడం కుదరదు. గవర్నర్లు నిర్వధికంగా ఒక బిల్లును తమ వద్ద ఉంచుకోరాదు అనేది ప్రధానం. అందువల్ల పరిమితమైన న్యాయ సమీక్ష ఉండవచ్చు అని రాజ్యాంగ ధర్మాసనం తన ఏకగ్రీవ తీర్పులో అభిప్రాయపడింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో రాష్ట్రపతి ప్రశ్నలు, గవర్నర్ సుప్రీంకోర్టు సమాధానాలు అంటూ చూస్తా ఉన్నాం. సో 14 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు సహేతుకమైనటువంటి రాజ్యాంగపరమైన సమాధానాలు ఈరోజు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. గవర్నర్ దగ్గరకు బిల్లు వచ్చినప్పుడు ఆయన ముందు ఉండేటువంటి ఆప్షన్లు ఏమిటి అంటూ చూస్తూ ఉంటే ఆమోదించవచ్చు, రాష్ట్రపతి పరిషత్ పంపొచ్చు, నిలిపి ఉంచవచ్చు. నిలిపి ఉంచితే ఆర్టికల్ 200 చెప్పినట్టు తన సూచనలతో తప్పనిసరిగా శాసనసభకు పంపాలి. అంటే ఈరోజు గవర్నర్ ఏం చేయాలి? బిల్లు రాగానే బిల్లును సమీక్షించి ఆ బిల్లును ఆమోదం తెలపవచ్చు, లేదంటే న్యాయ సమీక్ష చేసి తిరిగి పంపొచ్చు, శాసనసభకి పంపించి ఇలాంటి అభ్యంతరాలు ఉన్నాయి సవరించి పంపని చెప్పొచ్చు, లేదంటే రాష్ట్రపతికి పంపొచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలా చేయకుండా నెలలుగా తమ వద్ద పెట్టుకుంటారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గవర్నర్ బిల్లుపై నిర్ణయం తీసుకునే సమయంలో మంత్రిమండలి సలహాకు కట్టుబడాలంటే అవసరం కూడా లేదు, కట్టుబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిల్లులను ఏమైనా అభ్యంతరాలు ఉంటే తిరిగి పంపొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు.
సాధారణంగా మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవాలి. అయితే ఆర్టికల్ 200 కింద గవర్నర్కు విచక్షణ అధికారం ఉంది. అందులో 2వ భాగంలో ఆయన అభిప్రాయంలో అనే ప్రస్తావన ఉంటుంది. కాబట్టి ఒక బిల్లు తిరస్కరించే అధికారం, రాష్ట్రపతి పరిషత్ పంపే అధికారం గవర్నర్కు ఉంది. గవర్నర్ ఆర్టికల్ 200 కింద విచక్షణ అధికారాన్ని ప్రదర్శించడానికి కోర్టులు విచారించగలవా? లేదు అంటున్నారు. సో విచారించడం లేదు, కానీ ఒక పరిమితమైనటువంటి అధికారాల దృష్ట్యా దాన్ని విచారించే అవకాశం కూడా ఉంటుంది. సో న్యాయస్థానాలు విచారించలేవు, తీసుకున్న నిర్ణయాలు మంచి చెడు సమీక్షించలేవు. కానీ సుదీర్ఘకాలం లేదా చెప్పుకోదగ్గ కారణం లేకుండా నిరవధికంగా ఎలాంటి చర్య లేకుండా బిల్లును దగ్గర పెట్టుకుని కూర్చుంటే కోర్టులు తమ అధికారాలను ఉపయోగించి పరిమిత ఆదేశాలు జారీ చేయవచ్చు అంటూ చూస్తాను. మాండరబాస్ అంటారు దాన్ని, మాండమస్. సో ఆర్టికల్ 200 కింద గవర్నర్ల అధికారంపై న్యాయ సమీక్ష విషయంలో కోర్టులకు ఆర్టికల్ 361 శిరోధార్యం అంటే శిరోధార్యం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇట్లా మొత్తానికైతే ఆ రాష్ట్రపతి ఏవైతే చెప్పిందో 14 ప్రశ్నలు ఏవైతే వేసిందో వాటికి ఒక సుదీర్ఘమైనటువంటి సమాధానాలు సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా గవర్నర్ వ్యవస్థ ఎలా ఉంది మన దేశంలో, రాష్ట్రపతి వ్యవస్థ ఏ విధంగా ఉంది మన దేశంలో, న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది మన దేశంలో, బ్యూరోక్రసీ వ్యవస్థ ఏ విధంగా ఉంది మన దేశంలో, ఇలా పొలిటికల్ రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఏ విధంగా ఈరోజు ఈ వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా కొలాప్స్ అవుతున్నాయో ఒక్కసారి ఇవన్నీ గమనిస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది.